నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు సంస్థాన్ నారాయణపూర్లో ఉన్నాం. సంస్థాన్ నారాయణపూర్ మరి మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నాం. మీరు చూడొచ్చు ఇక్కడ కాకా వైన్స్ అని ఉంది. ఇక్కడ సిటీ అవుట్స్కట్లో ఉంది. ఇక్కడ అంటే మన మండలంలో సెంటర్లో కాకుండా ఊరు బయట చూడొచ్చు కాకా వైన్స్. అన్న ఈ వైన్స్ ఎందుకు చూపిస్తున్నాం అంటే మీకు చెప్తాను. ఇక్కడ పక్కకు ఒకటి కాకా వైన్స్ ఉంది. ఆ తర్వాత అక్కడ చూస్తే ఎస్ఎస్ఆర్ వైన్స్ అని ఉంది. అన్న నమస్తే, ఇక్కడ లోకలేనా? ఎక్కడ? మరిగూడమా? సరే వైన్స్లు ఉన్నాయి కదా, బయట 10కే చాలు చేస్తారు, ఇక్కడ 1 గంట అయినా చాలు చేస్తలేరు. మరి మీ మరిగూడెంలో ఎప్పుడు చాలు అవుతాయి? ఇప్పుడు ఒకటికుందా? ఇక్కడ కూడా 1 గంట అవుతుంది, ఇంకా ఓపెన్ కాలే. గట్టుపల్ల కూడా 1 గంటకే సార్ అది వైన్స్ 1 గంటకే. మీరు ఎక్కడ? మాకు పుట్టపాక. మీరు గట్టుపల్లి పోతుంటారు ఎప్పుడన్నా? ఇడికి వస్తారు ఇదే కదా మున్గడ కూడా 1 గంటకే. సరే సరే, ఇక్కడ చాలా మంది సర్పంచ్ సభ్యులు ఇట్లా అందరు ఉన్నారు. చూడొచ్చండి, ఇక్కడ ఎస్ఎస్ఆర్ వైన్స్ అని ఉంది నారాయణపురం. సర్పంచ్ విజయలక్ష్మి గారు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ మరి లింగస్వామి అని ఉన్నాడు. వీళ్ళంతా మరి పొలిటికల్ లీడర్సు. 1 గంట వరకు 12:50 అవుతుంది. మీరు సమయం చూడవచ్చు, 12:50 అవుతుంది, మిట్ట మధ్యాహ్నం. ఓకేనా? సూర్యుడు కూడా చూడవచ్చు, నడి మధ్యలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ పాటికే 10 గంటలకే స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఒక్కొక్కరు ఒక 2-3 పెగ్గులు తాగి పడిపోయిన పరిస్థితి ఉంది. తెలంగాణలో అన్ని నియోజకవర్గాలు ఒక లెక్క, మునుగోడు నియోజకవర్గం ఒక లెక్క. సంస్థాన్ నారాయణపూర్లో 12:50 అవుతున్నా కానీ ఇంకా వైన్స్లు ఓపెన్ కాలేదు. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారు? మేడం సర్పంచ్ గారు ఉన్నారు, విజయలక్ష్మి గారు. నమస్తే అన్న, అందరికి నమస్తే. మీరు చెప్పండి మేడం, 12:50 అవుతుంది, ఇంకా వైన్స్లు ఓపెన్ కాలేవు. వేరే దగ్గర 10 గంటలకే ఓపెన్ అయినాయి. మా దగ్గర సార్ చెప్పినట్టు మేము పాటిస్తున్నామండి. వైన్ షాప్ మొత్తం ఇక్కడ 1 గంటకు ఓపెన్ చేయాలి. ఎందుకు మేడం ఆ నిర్ణయం తీసుకున్నారు? మార్నింగ్ చేస్తే ఎవరు పనులు పోవట్లేదు, పొద్దున వచ్చి కూర్చుంటున్నారు. మొత్తం కుటుంబం అన్ని ఫ్యామిలీస్ అని నాశనం అయిపోతుంది దానివల్ల. అందుకోసం ఇక సార్ ఈ నిర్ణయం తీసుకున్నాం, దాని మీద మేము పాటిస్తున్నాము. మరి ఆదాయం తగ్గుతుంది అంటారు కదా ప్రభుత్వానికి? ఆదాయం తగ్గిన ఆరోగ్యం ముఖ్యం కదా ఫ్యామిలీస్కి. మరి వాళ్ళను ఇంటి ఒకళ్ళు పోతే ఎట్లా ఉంటుంది, పెద్దవాళ్ళ దిక్కు పోతే. అందుకోసం ఈ నిర్ణయం మంచిది కాబట్టి మేము కూడా ఇదే పాటిస్తాం. మహిళలు ఏమంటారు అక్క అంటే, మేడం మీరు ఇట్లా వెళ్తుంటారు కదా, తిరుగుతుంటారు కదా, 1 గంటకు వైన్స్లు పెట్టడం చాలా సంతోషపడుతున్నారు. సార్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను, ఇంత మంచిగా నిర్ణయం తీసుకున్నాను. 1 గంటకు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పండ్లలోకి పోతున్నారు, నిమ్మలంగా సాయంత్రం వచ్చి తీసుకుంటున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్తున్నారు. ఏం చెప్తారు రాజగోపాల్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మరి రాష్ట్రం అంతా చేస్తే మంచిదా, ఓన్లీ మీ సంస్థ నారాయణపూర్లో ఉంటే? రాష్ట్రం మొత్తం చేయాలండి. మహిళలు అంటే ఒక నారాయణపూర్లోనే లేరు కదా, మహిళలు అందరూ అదే ఆలోచన చేస్తున్నారు. కొంత ఊర్లో కూడా చెప్తున్నారు, వాళ్ళు కూడా చేస్తారండి. మేమైతే అదే కోరుకుంటాం, రాష్ట్రం మొత్తం అయితే చాలా మంచిది ఇది. మా లేడీస్లకు ముఖ్యంగా ఫ్యామిలీస్కి చాలా మంచిది. అసలు ఎమ్మెల్యే అయితే మునుగోడు మొత్తం బంద్ పెట్టిస్తున్నాడు, బయలు షాపులు 1 గంట దాకా బంద్ పెడుతున్నాడు వైన్స్లు. మరి ఆయన ముఖ్యమంత్రి అయితే చేస్తాడంటావా? మరి ఈ ముఖ్యమంత్రి చేయకపోతే ఖచ్చితంగా చేస్తారు. ప్రజలు మొత్తం అదే కోరుకుంటారు. నిజంగా ఏంటంటే ఇది మా నారాయణపురంలో ఇప్పుడు అంటే రాష్ట్రంలో ఎవరు చేయలేదు. ఇది తూచా తప్పకుండా అందరు పాటిస్తారు. వైన్స్ లో కూడా మాకు సహకరిస్తారు. 1 గంటకి తీస్తారు. సిట్టింగ్ కూడా 6 o'clock, ఖచ్చితంగా 6 గంటలకి సిట్టింగ్ కూడా. ప్రజలు మహిళలు ఎక్కడ పోయినా రాజగోపాల్ సార్ని దేవుడు అని చేతులు ఎత్తి వాళ్ళు రోజు కొలుచుకుంటారు. అట్లాంటి ఆయనకు మినిస్టర్ కావాలి. ఆయన కోసం కాదు మినిస్టర్ వచ్చేసి మా కోసం అని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మహిళా లోకం అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. కాదన్నా, ఇప్పుడు బెల్ట్ షాపులు ఎట్లా ఉంది, నడుస్తున్నాయా? బెల్ట్ షాపులు అస్సలు లేవు ఇక్కడ, సమస్య లేదు. బెల్ట్ షాప్ అనేది లేదు. బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తీస్తాం, ఇక్కడ బెల్ట్ షాప్ లేదు, అంతే, సమస్య లేదు. బెల్ట్ షాప్ లేదు ఇక్కడ. వైన్స్ మీదనా? 12:54 అవుతుంది. వాళ్ళు ఇప్పుడే వచ్చి అడుగుదాం వాళ్ళని కూడా. ఒక్కసేపు అన్న వస్తా అన్న, ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? రోజు 1 గంటలకు ఓపెన్ చేస్తాం, మధ్యాహ్నం 1 నుంచి 10 వరకు, సిట్టింగ్ 6 గంటలకు. అన్ని రూల్స్ అన్ని ఫాలో అవుతారు. రాజానే చెప్పినట్టే ఉండాలి, రాజా మాట ఫైనల్ అంతే. సర్పంచ్ గారు రైట్ అన్న. ఇంకొక 5 నిమిషాలు ఉంది. ఇదండి, ఇదంతా కూడా మరి ఒక్క మీ సంస్థాన్ నారాయణపూర్ మునుగోడులోనే ఉంటే సరిపోతుంది? రాష్ట్రం అంతా ఉంటే మంచిగా ఉంటుంది? రాష్ట్రం మొత్తం చేస్తే బాగుంటుంది.
మీరు ఒక వైన్స్ ఓనర్గా ఉండి కూడా ఇది మాట్లాడుతారంటే గ్రేట్ మరి. ఆ? మంచిగా ఉంది మాకు కూడా. మీకు కూడా ఇక అంటే మీకు కూడా ప్రజల మీద ప్రేమ ఉంటుంది కదా. ఉంటుంది. ఇప్పుడు ఆయన తాగాలనుకుంటే 1 గంటకు వచ్చి తాగొచ్చు కదా. తాగొచ్చు. లేవ్వంగానే తాగడానికి ఏదన్నా పొలంని బారిచ్చినట్టే ఉంది. పొలంకు నీళ్లు పెడతారు కదా, ఈయన కడుపుకు నీళ్లు పెట్టినట్టు అవసరం లేదు. అవసరం లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకా అడుగుదాం, ఇంకెవరన్నా మాట్లాడతారా? మీరు మేడం చెప్పండి, ఒక మహిళగా వైన్స్లు 1 గంట దాకా బంద్ ఉండడం ఎట్లా చూస్తారు? మంచిదేనా? మంచిదే సార్. రాజగోపాల్ రెడ్డి సార్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది అందరి బాగు కోసమే తీసుకుంటారు. ఆడవాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. మరి ఇప్పుడు మీ నారాయణపూర్లోనే ఇట్లుంటే బాగుంటుందా, లేదంటే రాష్ట్రం రాష్ట్రం అంతా ఉంటేనే బాగుంటుంది. రాష్ట్రం మొత్తం ఉంటారు కదా లేడీస్, వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి. నారాయణపురం ఓన్లీ బాగుపడితే సరిపోదు కదా, మనలాగా 10 మంది బతకాలంటే, అందరిని బతికేయాలంటే అద్దడ ఉండాలి. మరి ఇప్పుడు మీ నారాయణపురంలో మరి మొత్తం సపోర్ట్ చేస్తే అవసరం అనుకుంటే రాష్ట్రం మొత్తం బస్సులు వేసుకొని తిరిగి, లేదంటే అట్లీస్ట్ మీ ఉమ్మడి నల్గొండనన్నా మీరు తిరిగినా, మేము వేరే మాది నిజామాబాదు అట్లా మళ్ళీ అక్కడ మొత్తం చేస్తే రాష్ట్రంలో మహిళలు పాపం ఎస్పెషల్గా కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా కూడా ఖరాబ్ అవుతుంది. ఒకటి, రెండోది అనారోగ్యాల పాలవుతారు కదా. అవును. మరి మీకు బాధ అనిపించట్లేదమ్మా? బాధ అనిపించడం అంటే ఇప్పుడు మహిళలే మేలుకోవాలి దీనికి ప్రత్యేకంగా. మహిళలు తిరుగుబాటు భీమ్ పోయి తిరగడం కాదు, అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళే వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడానికి ధైర్యం తెచ్చుకొని వాళ్ళు పరిష్కరించుకోవాలి. రైట్. అలా అయితేనే బాగుంటుంది. మేము పోయి తిరిగితే చెప్పినంతసేపే ఉంటుంది కదా అది. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పండి, ఆయన సీఎం ఒక్క సంతకం పెడితే, అదే రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ సంతకం ఇదే అవుతుంది. మద్య నియంత్రణ మీద పెడతా. మద్య నియంత్రణ మీదనే పెడతాడు ఆయన. అసలు ఇక ఇప్పుడు స్వచ్ఛందంగానే బంద్ పెడతారు ఇక. చెప్పండి, రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా? రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలా మంచి జరుగుతుంది. రైట్. మీరేం చెప్తారు? ఏం లేదు సార్, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు పేద కుటుంబాలు, ఈ పేద కుటుంబాలు రోజువారీ కష్టం చేస్తేనే వాళ్ళ ఇంట్లో సంసారం వెళ్తుంది. కానీ రాజగోపాల్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే గారు ఒక గొప్ప నిర్ణయం చేసిండు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పేదల కష్టాలను చూసిండు కాబట్టి ఈ మద్యానికి అలవాటు పడి రోజువారీ పనులను మానేసి మద్యం మీదనే తింటున్నారు కాబట్టి వీళ్ళను మానించాలి. దీన్ని ఒక క్రమ పద్ధతిగా మునుగోడు ప్రాంతాన్ని ఒక క్రమ పద్ధతిగా చేయాలనేటువంటి సంకల్పంతో తీసుకున్న గొప్ప నిర్ణయం. దీన్ని ప్రజలు స్వాగతించారు, మహిళా సంఘాలు స్వాగతించినాయి, మాలాంటి స్వచ్ఛంద సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఇదే విధంగా కొనసాగించాలని కోరుతున్నాం. అవును, నారాయణపురం ఒక్కటే సరిపోతే రాష్ట్రం అంతా కావాలి. రాష్ట్రం మొత్తం జరగాలి. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద గొప్ప నిర్ణయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే ఈ తెలంగాణలో ఒక గొప్ప చరిత్రాత్మక నిర్ణయంగా నిరూపించదని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఇంకొక అన్న ఉన్నాడు, అన్న మరి కత్తుల లక్ష్మయ్య అన్న పేరు. ఒక 10 మంది సర్పంచులతోని కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్గా అనేక సార్లు చేసి సంస్థాన్ నారాయణపూర్లో ఆయనకు మంచి పేరుంది. ఈయన మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ విలేజే, వాళ్ళ ఇంటి పక్కకే. మరి ఆయనతో ఉన్న అన్న మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని చూసి మరి అన్న మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి రావడం, అన్నకు ఒక పేరుంది. ఎంతటి కష్టమైన పంచాయతీ అయినా అలవోకగా తెంపేస్తాడు, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడికి పోతాడని పేరు కూడా ఉంది. నాకు చాలామంది ఇప్పుడు రాజ్ కుమార్ 100 న్యూస్ జర్నలిస్ట్ చెప్తున్నాడు వచ్చేటప్పుడు. అన్న నమస్తే. నమస్తే అన్నయ్య. మీకు చాలా మంచి పేరు ఉంది అన్న లోకల్లా. మరి మీరు బీఆర్ఎస్ నుంచి అసలు కాంగ్రెస్ కిందకు వచ్చి వైన్ షాప్ల గురించి ఏం చెప్తారు? అన్నయ్య, వైన్ షాప్ల గురించి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎంతోమంది మేధావులు పుడుతుంటారు, మరణిస్తుంటారు. అవును. ఎంతోమంది నాయకులు పదవులు చేస్తుంటారు, దిగిపోతుంటారు. కానీ నిజంగా ప్రజల ఆరోగ్యాలు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకున్న నాయకుడే నిజమైన ప్రజల నాయకుడు. ఒకసారి క్లాప్స్ కొట్టాలబ్బా. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎవరు చేయలే, దేశంలోనే చేయలేడు. ఎస్, అటువంటి నాయకుడే నిజమైన ప్రజానాయకుడు. ఆ ప్రజానాయకుడు ఎవరంటే గౌరవనీయులు మన స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు. వాస్తవంగా మన ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా ఆ పథకాల పైసలు తెచ్చి వైన్స్లో దారబోస్తుంది. ఇది నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం కాదు. అవును. ఇంకోటి ఏం చేస్తారంటే తాగిన మైకంలా ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. భార్యను విసించటం, కుటుంబ సభ్యులను విసించటం, వివిధ రకాలుగా. మీ దగ్గర చాలా పంచాయతీలు వచ్చినాయి అన్నీ. అందుకని నేను అంటున్నట్టే రాజగోపాల్ రెడ్డి గారు నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. నేనేం చేస్తున్నంటే ప్రభుత్వానికి ఏమి చేస్తున్నట్టే ఈ విషయాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నంటే ఇదొక విధాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేస్తే
ఈ వైన్స్ బాధిన పడ్డ బాధితులు చాలా తగ్గిపోయే ప్రమాదం ఉంది. మన గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు సద్వినియోగం అయ్యే అవకాశం ఉంది, లేకపోతే దుర్వినియోగం అయితే. ప్రజలు బాగున్నప్పుడే పాలకులు బాగుంటారు, పాలకులు బాగున్నప్పుడే ఈ ప్రాంతం బాగుంటుంది. వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి యొక్క నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. దీని అవసరం అనుకుంటే రాష్ట్రం మొత్తం కూడా మేము ప్రచారం చేసి అన్న మీరు ఎన్నో పంచాయతీలు నింపారు, అన్ని తాగుడు పంచాయతీలు ఎక్కువ అంటారు. తాగి భార్య భర్తలు కొట్టుకోవడం, అన్నదమ్ములు కొట్టుకోవడం, మీకు కూడా కొంత పంచాయతీలు తగ్గినట్టున్నాయి. తగ్గినాయి. ఇంకోటి ప్లస్ ఈ వైన్స్ వలన 24 గంటలు అమలు చేస్తే వైన్స్ తల్లిని చంపుతాడు, భార్యని చంపుతాడు, పక్కోని చంపుతాడు, అంటే చంపుతాడు. లాస్ట్కు ఆ కోటకు పైసలు లేకపోతే కన్న తల్లిని కూడా చంపుతాడు. ఈ సంస్కృతి పోవాలి, పుస్తల సాడు కూడా చంపుతారు. ఈ సంస్కృతి పోవాలి. ఈ సంస్కృతి పోయినప్పుడే ప్రజలు బాగుపడతారు, ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. నిజంగా రైట్ అన్న, థ్యాంక్ యూ. అయితే మీరు రాష్ట్రం అంతా నాతో పాటు తిరుగుతారా? మరి నల్గొండ అంతా తిరుగుతారు, మీరు మంచిగా మాట్లాడుతారు, మీకు మంచి పేరుంది. ఈ ముఖ్యమంత్రి గారిని నిన్న గద్దర్ అవార్డు ఇచ్చిండన్న, మంచిగా యాక్టింగ్ చేసిన వాళ్ళకి ఫిలిం అవార్డులు గద్దర్ అవార్డులు ఇచ్చిండు. అసలు ఇక్కడ వైన్స్లు బంద్ చేయించిన రాజగోపాల్ రెడ్డి అన్నకి ఇవ్వాలి యాక్చువల్ గద్దర్ అవార్డు. కరెక్ట్. కానీ నిజమైన హీరో ఈయననా లేకపోతే సినిమా వల్ల? చెప్పనా, ప్రజల కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళ కోసం నిరంతరం ఆలోచించి రచన చేసి అమలు చేస్తారో వాళ్ళే నిజమైన నాయకులు. వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి సార్కి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరెందుకు వచ్చిన పార్టీ? మరి బీఆర్ఎస్ అంటే మీకు ఇష్టం, ఈవెన్ మరి కేసీఆర్ అంటే మీకు అంత ఇష్టం ఉన్న వ్యక్తి, మీరు ఎందుకు వచ్చారు? చెప్పనా, కేసీఆర్ కేవలం రైతు భరోసా పథకంతో మిగతా ప్రజలకు మొత్తం అన్యాయం చేశాడు. రేషన్ కార్డులు ఇవ్వలే, ఇండ్లు ఇవ్వలే, కరెంటు బిల్లు మాఫీ చేయలే. ఎక్కడ చూసినా 24 గంటలు బెల్ట్ షాపులు. మొత్తం ఈ రాష్ట్ర ప్రజల్ని వైన్స్ కి బానిసలుగా చేశాడు. ఆ విధానం నచ్చకనే రాజగోపాల్ రెడ్డి యొక్క నాయకత్వాల నేను చాలా మంది సర్పంచులతో పార్టీ చేశాను. అది నా ఉద్దేశం. రాజగోపాల్ రెడ్డి యొక్క నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి యొక్క లక్షణాలు మాకు నచ్చినాయి. అందుకే రాజగోపాల్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారన్నా? ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. ఇక ఒక నిమిషం మాట్లాడండి, లాస్ట్కి మాట్లాడిద్దాం. చెప్పండి. ఇక ఈరోజు సమస్త నారాయణపురంలో ఈరోజు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, ఈ వైన్స్ల మీద ప్రత్యేకమైన దృష్టి మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉదయం 10 గంటలకు తీస్తే ప్రజల పానాలు హానికరంగా ఉందని చెప్పేసి మద్యపానాన్ని అరికట్టే విధంగానే మొత్తం ఏం తాగబోద్దు అంటలేడు, నియంత్రణ చేసే విధంగా మధ్యాహ్నం 1 గంటల వరకు తీసి సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు సిట్టింగ్ ఏర్పాటు చేసే విధంగా, సంసారాలు బాగుపడే విధంగా, పేద ప్రజలు భవిష్యత్తులో మంచిగా ఉండే విధంగా ఒక ప్రజల చొరగొన్న నాయకుడు కాబట్టి ఆయన ఒక మంచి హృదయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా మేమందరం కూడా నారాయణపురం మండల కేంద్రంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామన్న నాయకత్వంలో ఈరోజు ఈ వైన్స్ల మూసివేసే కార్యక్రమంలో భాగంగా పాల్పంచుకోవడం జరిగింది. ఈ యొక్క నిర్ణయాన్ని పేద ప్రజల దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా నిర్ణయం చేయడం జరిగింది. దీన్ని మన అందరం కూడా హర్షించి ఈ యొక్క నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నా అని చెప్పేసి తెలియజేసుకుంటూ చూడండి. ఇక 1 గంట అవుతుంది, ఇప్పుడే తీసుకో 1-3 నిమిషాలు అవుతుంది. మీరు చూడొచ్చు, షటర్లు ఒకసారి చూపించు. ఒకసారి 1 గంట 3 నిమిషాలకు తీసిర్రు. ఇట్రా ఒకసారి, ఇట్రా అన్న, ఒక్క నిమిషం ఇట్రా చూడొచ్చండి. 1-3 నిమిషాలకు ఓపెన్ చేస్తున్నారు. ఇటుది ఇక 1-3 నిమిషాలు అవుతుంది, ఇప్పుడే షటర్ తీస్తున్నారు. మీరు చూడొచ్చు, అంటే ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు, రూల్స్ ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ సర్పంచ్ గారు కానీ కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు 1 గంటకు వైన్స్లు ఓపెన్ అయినాయి. 1 గంట దాటిన తర్వాతనే వైన్స్లు ఓపెన్ అయినాయి. దయచేసి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 1 గంట వరకు వైన్స్లు బంద్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా సర్పంచ్ గారిని చివరిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏం చెప్తారని అన్న? మేము ఇప్పుడు సార్ ఏదైతే రాజగోపాల్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో
ఎంత చక్కగా ఉందంటే ప్రజలు అంతా ఈ మార్పు సార్ ఇప్పుడు కోరుకుంది కాదు. 2000 రండి ఇక్కడ అంటే మీరు కొందరు తెలియక ఇప్పుడిప్పుడే చేస్తుండు, రేవంత్ రెడ్డి గారి మీద కావాలని చేస్తుండు కొందరు చెప్పుకుంటారు. అది కాదన్న. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మా దగ్గర బెల్ట్ షాపులు ఖచ్చితంగా మున్గోడులో బంద్ చేసిన వాళ్ళకు సర్పంచ్లకు ఆ రోజు 5 లక్షలు ప్రకటించాడు. ఇదే మండలం నుంచి 5 లక్షలు ఇచ్చిండు. 5 కాదు, ఇంకో 1 లక్ష ఎక్కువ ఇచ్చి 6 లక్షలు అలా సుశీలమ్మ అల్లందే చెరువుల సర్పంచ్కి, అది టీఆర్ఎస్ సర్పంచ్కి ఇచ్చిండు ఇక్కడ రాజగోపాల్. అంటే ఆయన చిత్తశుద్ధి చూడు. ప్రజలు ఈ మద్యానికి అలవాటై సంసారాలు పాడైతున్నాయి, చిన్న వయసులోనే చనిపోతారు, వాళ్ళ పిల్లలు ఏమైపోతారు అనే దూరదృష్టితో ఆలోచించి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు ఇది. ఆయన రాజకీయాల్లో వచ్చి నుంచి ఉంది. అది 18లో ఎమ్మెల్యే అయినాక గ్రౌండ్ లెవెల్లో, అంటే ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఇంత తిరగబోతుండే, ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు తాగి వస్తే అది తెలుసుకొని అరే ఏంద్రా ఇది, ఏం సంస్కృతి ఇది, మనం ఎక్కడ పోతున్నాం, మనం ఎక్కడ తీసుకుపోతున్నాం, యువత ఏమవుతుందని గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని బెల్ట్ షాపులు బంద్ చేయించి, అది ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండి కూడా, ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, 18లో నా నిర్ణయం తీసుకున్న ఆయన ఇప్పుడు తీసుకుంది కాదు. ఆయన ఏంటంటే ఇప్పుడు పార్టీలో ఉన్న ఆయన కోరుకునేది అంటే ప్రజల సంక్షేమం, ప్రజల గురించి ఆలోచిస్తుంది కనుక ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటూ ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి, రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఆయనకు మేము విన్నవించుకున్నది అంటే తీసుకుంటే దానివల్ల మెల్లమెల్లగా ప్రజలు ఏదైతే అడిక్ట్ అయినారో, మద్యానికి అడిక్ట్ అయిన వాళ్ళు కొంతమందిని ఊరుకో 50 మంది అడిక్ట్ అయిన అట్లాంటి వాళ్ళని మెల్లమెల్లగా మనం మాన్పించేస్తే వాళ్ళ సంసారాలు మొత్తం 50 సంవత్సరాలు మీరు బాగు చేసేవారు. ఒక్క ఊరికి 50 అంటే మా మండలం, ఈ జిల్లా, ఈ రాష్ట్రం అంతా కొన్ని లక్షల కుటుంబాలు మీరు బాగుపరచడం అవుతారు. ముఖ్యమంత్రి గారు మీ అందరికీ చేతులేసి మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే అట్లాగే మేము ఇంత మంచి ఒక లీడర్ని మేమైతే ఇక్కడ కోరుకుంటున్నాం. ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఉంటేనే ఇట్లా చేస్తున్నాయని మేము పెద్ద పోస్టులో అనుకుంటున్నాం. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇంత పవర్ఫుల్ మనిషి ఇలా ఒక పిలిపిస్తే ఎక్కడంటే ఈ ఊరు కాదు, ప్రతి మున్గోడు కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇదే జరుగుతుంది. 1 గంటకు వైన్సులు తీస్తారు, దాని తర్వాత 6 గంటలకు మాత్రం సిట్టింగ్ ఉంటుంది. చాలా వరకు క్రైమ్ తగ్గింది ఇక్కడ, క్రైమ్ తగ్గింది. మీరు పోలీసు రికార్డు కూడా చెక్ చేసుకోవచ్చు. క్రైమ్ తగ్గింది, యాక్సిడెంట్లు కూడా తగ్గినాయి. ఇప్పుడు తాగిన తర్వాత దానికి ఏం తెలుసా చెప్పు, తాగి యాక్సిడెంట్లు, క్రైమ్ తగ్గింది, యాక్సిడెంట్లు తగ్గినాయి, రోగాలు తగ్గినాయి, వాళ్ళ హెల్త్ చూసుకోవాలి, అన్ని ఇన్ని లాభాలు ఉన్నాయి. మేమంతా ఇది కూడా రాష్ట్రం మొత్తం తీసుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం మీరు చాలా లింగస్వామి గారు, విజయలక్ష్మి గారు కూడా మంచి డెవలప్మెంట్ చేస్తున్నట్టు మనకు ఉంది. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మనము ముందుకెళ్ళి మనం మాట్లాడదాం. బంద్ పెట్టాలి, బంద్ పెట్టాలి, రాష్ట్రం అంతా 1 గంటకే తీయాలి. 1 గంట దాకా రాష్ట్రం అంతా వైన్సులు బంద్ పెట్టాలి, బంద్ పెట్టాలి, 1 గంటకే వైన్సులు తీయాలి, బంద్ పెట్టాలి, బంద్ పెట్టాలి, 1 గంట దాకా బంద్ పెట్టాలి. రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి. బెల్ట్ షాపులన్నీ బంద్ చేయాలి, బంద్ చేయాలి. మధ్యాహ్నం 1 గంట దాకా వైన్సులు బంద్ చేయాలి, బంద్ చేయాలి. రైట్, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి, కాపాడాలి, అదే కాపాడాలి, గౌరవించాలి, మహిళలను గౌరవించాలి. రక్షించుకుందాం, మహిళలందరినీ రక్షించుకుందాం. క్రైమ్ రేట్ తగ్గిద్దాం, రోగాలన్నీ తగ్గిద్దాం, యాక్సిడెంట్లన్నీ తగ్గిద్దాం. జై జవాన్, జై హింద్.